అసలు ఏం జరిగిందన్న డాడీకి? సెప్టెంబర్ 2 అదే ఇయర్లో రాజశేఖర్ రెడ్డి గారు దేవుడి సన్నిధికి వెళ్ళారు. ఓకే. సో 1 month తర్వాత సేమ్ October 2 నాన్నగారికి అయింది. సడన్గా ఇట్లా పడుకునే లోపల డ్రైవింగ్ సైడ్ ఉన్న టైరు, వెనక సైడ్ ఉన్న టైర్ 2 పేలిపోయినాయి. 2 పేలిపోయి డివైడర్కి గుద్దుకుంది. ఓకే. 2 పల్టీలు కొట్టింది. ఓకే. పల్టీలు కొట్టిన దాని నుంచి రోడ్ నుంచి పక్కకు పడిపోయింది పొలంలోకి. ఓకే. బయటకు వచ్చి అలానే మీటింగ్కి వెళ్ళారు. సో నాన్నగారు మీటింగ్ ఉందనగానే మోర్ దాన్ 1 lakh పీపుల్ వచ్చారు. ఆపోజిట్ పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఎన్టీ రామారావు గారిది స్టార్ట్ అవ్వాలి, ఇంకా కాలేదు. సో ఆ క్రౌడ్ని చూసి అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ వచ్చాడు. సో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆశ్చర్యపోయారు. జగన్ గారు పెళ్లి చేసింది నాన్నగారు. ఒక మాట నేను జైపాల్ అంకుల్ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక తండ్రి వల్లే మమ్మల్ని ఆదరించారు. సతీష్ అన్నకి ఏం అవసరం లేదు మా గురించి ఆలోచించేది. సతీష్ అన్నకి ఏమీ పని కూడా లేదు మాతో ఏం అవసరం లేదు, మేమేం ఉపయోగం వచ్చేది కూడా కాదు. కానీ అన్న ఎప్పుడన్నా డాడీని ఫుల్ మిస్ అవుతారా అన్న? అంటే డాడీ వెళ్ళిపోయినప్పటి నుంచి పరిచర్య భారం మొత్తం మీ మీద పడుతుంది అన్న. అది ఏమన్నా మిస్ అవుతారు కదా అన్న ఖచ్చితంగా? నేను ఎవరి ముందు ఏడవ, నేనే బాగా బాధపడతా. మా డాడీని ఎవ్రీడే మిస్ అవుతాను. ఫాదర్ ఉన్నారు అని అంటే బలం వేరే, ఆ స్ట్రెంగ్త్ వేరే. డాడ్ ఉన్నారు అని అంటే ఆయన మనతో మాట్లాడకపోయినా, మనతో టైం స్పెండ్ చేయకపోయినా, సో ఫాదర్ రోల్ ఎవ్వరు ప్లే చేయలేరు మన లైఫ్లో. మదర్ కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫాదర్ ఈజ్ ఫాదర్. అసలు మా దగ్గర ఉన్న సేవకులు సో అందరు గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఉందామా మినిస్ట్రీని వదిలేద్దామా అని వాళ్ళు డిస్కషన్ పెట్టారంట. అయ్యో, మనుషులతో మినిస్ట్రీ నడవదు, దేవుడితో నడుస్తుంది. సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్. మా డాడీ చెప్పేది అన్నీ మారుతారా, బైబిల్ మాత్రం మారదు, అది గుర్తుపెట్టుకోను అని అనేది.